ఎంఎంటీకి వచ్చింది. కాబట్టి ఏ రంగం తీసుకున్నా మేము చేసినటువంటి వాటిలలో మీరు ఎక్కడ కూడా పోటీ పడలేరు. సాయిల్ హెల్త్ కార్డు ఇచ్చిన, ప్రధానమంత్రి కృషి సచ్చాయి యోజన చెప్పిన, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చిన, పిఎం ఫసల్ బీమా యోజన ఇచ్చిన, మీరు కనీసం ఈ రాష్ట్రంలో అమలు చేస్తలేరు. ఎంఎస్పీ పెంచినా, మేము ఏం చేసుకొచ్చినా కానీ భారత ప్రభుత్వం రైతన్నల కోసమే పనిచేసింది. కాబట్టి అందరి ఆశీస్సులు మాకున్నాయి. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి భారతదేశం లోపల కనబడతా ఉంది. మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారనేది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పెద్దలు అర్థం చేసుకోవాలి. 2004 మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, వరికి క్వింటాల్ ధర 560 రూపాయలు అన్నారు. 2004లో 560 రూపాయలు ఎంఎస్పి. వాళ్ళు దిగిపోయేసరికి 2013కి వచ్చేసరికి అది 1310 రూపాయలు చేసిరన్నారు. మేము వచ్చిన రోజు 2014 నుంచి 1360 నుంచి ఈరోజు 2369 తీసుకొచ్చినామన్నా. గోధుమలు 2004, 2005లో మీరు 640 రూపాయల క్వింటాల్ కొన్నారన్నా. మేము ఈరోజు గోధుమలు మీరు 650 రూపాయల క్వింటాల్ చొప్పున కొంటే ఈరోజు గోధుమలకు ఎంఎస్పీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2425 రూపాయలకు పెంచినామన్న గోధుమల ధర. సో డబుల్ అయిందా, త్రిబుల్ అయిందా లెక్కలేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. పత్తి, కాటన్ ఎంఎస్పీ 2004, 2005 1960 రూపాయలు పెట్టి మీరు కొంటే ఇలా మేము 7710 రూపాయలు పెట్టి కొంటున్నామన్న. 1960 రూపాయలు ఎక్కడ, 7710 రూపాయలు ఎక్కడ అనేది ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. కందులు 2004-05లో 1390 రూపాయలకు కొంటే మేము ఇలా 8000 రూపాయలకు కొంటున్నామన్నా కందులు. సో ఆదాయం డబుల్ ఏడైంది అని అడిగిండ్రు కదా. ఈరోజు ఆదాయం డబుల్ అయిందా కాలేదా ఒకసారి ఆలోచించరు దయచేసి. మేము ఎంఎస్పీ ప్రకటించడే కాదన్నా, కొంటున్నాం. కొనుడే కాదన్నా, దళారీ వ్యవస్థ లేకుండా రైతుల ఖాతా లోపలికి నేరుగా డబ్బులు వేస్తున్నామని చెప్పి ధైర్యంగా చెప్తా ఉన్నాం. కాబట్టి దయచేసి విమర్శించే కంటే ముందు కొంచెం బాధ్యతాయుత స్థానంలో, ముఖ్యమంత్రి అనే స్థానంలో ఉన్నారు కాబట్టి గౌరవప్రదంగా మాట్లాడితే మీకు గౌరవం ఉంటుంది, మాకు గౌరవం ఉంటుంది అనేది నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఒకవేళ సంస్కృతమే మాట్లాడుకుందాం, పోటీ పెట్టుకుందాం, ఎవరు ఎంత గట్టిగా మాట్లాడతారు, ఎవరెంత గట్టిగా బూతులు తిడతారంటే మేము కూడా రెడీ ఉన్నాం సార్. మేము కూడా జై తెలంగాణ అన్నోళ్ళమే, మేము కూడా ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే అని చెప్పిన వాళ్ళమే, మేము కూడా చాలాసార్లు కొట్లాడి పోలీసు వాళ్ళతో జైలుకు వచ్చిన వాళ్ళమే. కాబట్టి మీరు ఒకటంటే మేము 4 అనే స్థానంలో ఉన్నాం. అయినా బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నాం కాబట్టి గౌరవప్రదంగా ఉందాం, గౌరవప్రదంగా మాట్లాడదాం, చేతనైతే గణాంకాల మీద చర్చిందాం. ఏ చౌరస్తకైనా మేము వస్తామని చెప్పడానికి మాత్రమే నేను మీ అమూల్యమైనటువంటి సమయం తీసుకున్నాను. దయించి బువ్వ ఉడికిందా లేదా అంటే 2 మెతుకులు చాలు. 2014-15లో 1300 ఉన్న ఎంఎస్పీ 2300 అయింది. చాలు వడ్ల ధర. సన్ఫ్లవర్ మేము కొంటున్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో 3000 టన్నులు కూడా వండకపోతుండే. ఇలా 27,000 మెట్రిక్ టన్నులు వండితే కూడా భారత ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ముందుకు పోతా ఉంది. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. మేము నిజంగా రైతుల పక్షపాతం కాబట్టే ప్రజలు మా దిక్కున్నారు, ప్రజల అవసరాలు మేము తీరుస్తున్నాం కాబట్టే అప్రతిహతంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎప్పుడు ఏ రాష్ట్రంకి పోయినా, ఏ రాష్ట్రంలో ఎన్నికలైనా మేమే గెలుస్తూ వస్తూ ఉన్నామన్నా. కాబట్టి తప్పుడు గణాంకాలు చెప్పి నోరు ఉన్నదని, మైకులు ఉన్నాయని అటు లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఇటు ముఖ్యమంత్రి గారు కానీ ఇద్దరు మమ్మల్నే తిడతారన్న. మేము కూడా ఏం బాధపడతలేము. ఎందుకంటే ఏ చెట్టుకైతే కాయలు ఉంటాయో దాని మీదనే రాళ్ళు పడతాయన్న. అవి ఎంటీ వెసల్స్, వాళ్ళకి తెలుసు. పోయినోడికి మళ్ళీ రానని తెలుసు, ఉన్నోనికి టైం ఎప్పుడు ఎలక్షన్లు అయితే అప్పుడు పోతా అని తెలుసు. సో ఎంటీ వెసల్స్ ఆర్ మేకింగ్ మచ్ నాయిస్. మేము ఎందుకు మౌనంగా ఉంటున్నాం, మేము ఎందుకు గణాంకాల మీదనే డిపెండ్ అయి ఉంటున్నామంటే మేము వాస్తవాలు చెప్తా ఉన్నాం కాబట్టి. చాలా మంది లొలిపెట్టిరు. ఇట్లా లొలిపెట్టిన వాళ్ళు ఒక్కొక్కరు పోతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాం మేము. దీదీలు, దాదాలు అంతేనా, త్రిభాష ఒప్పుకోం, హిందీ ఒప్పుకోం, ఎడికి